గారికి ఇక్కడ ఎంపీగా సీట్ ఇవ్వడానికి పవన్ గారు మీరు వెళ్ళి రికమెండ్ చేసి దగ్గరుండి పట్టుబట్టి ఇప్పించారని నాకు తెలిసింది. నిజం ఉందా లేదా? 100% నిజం. ఆయన బ్రదరన్లో వెళ్ళారు, ఇవ్వనన్నారు అప్పుడు సీటు. నేను వెళ్ళమన్నాను, ఇవ్వమన్నాను. కళ్యాణ్ గారు నన్ను కూడా తిట్టారు. అంటే లేదండి ఆయన మంచోడని అనుకుంటున్నారు ప్రజలు. ఇప్పుడు మనకు అవసరం కదా, నాకంటే ఒక 10,000 20,000 ఓట్లు ఎక్కువ వస్తాయి ఆయనకి. ఆ 10,000 ఓట్లలో ఒకవేళ ఓడిపోయామనుకోండి ఇబ్బంది అవుతుంది కదా, ఇవ్వండి నేను పనిచేస్తాను. ఆయన వచ్చిన దగ్గర నుంచి ఆయన ఎలక్షన్ అయిపోయి లాస్ట్ బాక్స్ క్లోజ్ చేసినంత వరకు నేను పనిచేశాను. ఇప్పుడు ఇక్కడ ఎక్కడ వస్తుందంటే ఐడియాలజీ అన్నవాడు కష్టకాలంలో పారిపోడండి. కష్టకాలంలో పారిపోడు, కష్టకాలంలో కామెంట్ చేయడు. ఆయన క్యారెక్టర్ ఎక్కడ బయటపడిందంటే పవన్ కళ్యాణ్ గారు కష్టాల్లో ఉన్నారు, ఈయన చెప్పేసి తప్పించుకొని బీజేపీకి జాయిన్ అయిపోతుంది అనుకున్నారు. అక్కడ వాళ్ళు తీసుకోలేదు, ఇప్పుడు రోడ్డు మీద ఉన్నారు, అంతే తప్ప ఇంకేం లేదు. ఐడియాలజీలు సిద్ధాంతాలు లేకుండా పవన్ కళ్యాణ్ గారు ఐడియాలజీ నమ్మితే ఎప్పుడూ వదలరండి. చెప్పాను కదా ఇందాక సత్యహరిచంద్ర, పవన్ కళ్యాణ్ గారిని పూర్తిగా తెలిసినోడు కూడా పవన్ కళ్యాణ్ వదలడు, పవన్ కళ్యాణ్ సగం తెలుసుకున్నాడు కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి రాదు.